రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ మరియు స్టడీ హాల్ జహీరాబాద్ ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకై నిరుద్యోగ యువత చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీ రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మరియు మోటివేషన్ స్పీకర్ ప్రకాష్ గారు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో పాటు తదనంతర కాలంలో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న తరుణంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతున్నందున జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా అశోక్ గత 13 రోజుల నుండి అమర నిరాహార దీక్ష చేపట్టి ఆరోగ్యం మొత్తం క్షీణించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని నిరుద్యోగ యువత విద్యార్థులు కలిసి అంబేద్కర్ స్టాచ్యూ నుండి పల్లూరు కాంప్లెక్స్ వరకు తిరిగి బస్టాండ్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు. విడుదల చేయవలసిన నోటిఫికేషన్ వెంటనే డిఎస్సీ, పోలీస్ శాఖ, గ్రూప్స్, గురుకులాలు మొదలగువి విడుదల చేయాలని రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మరియు మోటివేషన్ స్పీకర్ ప్రకాష్ కోరారు. ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ నిరుద్యోగ యువత అందరూ పాల్గొన్నారు. కాబట్టి గత 15 రోజుల నుండి హైదరాబాద్లో అశోక్ గారు నిరాదీక్ష వేసి ఆహారం లేకుండా ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి గత 15 రోజుల నుంచి నిరాదీక్ష చేపట్టి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలై ఆరోగ్యం విషమంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తొందరలోనే స్పందించి ఉద్యోగాలు ఈరోజు సాయంత్రం కల్లా మీరు విడుదల చేయాలని మేము రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ మరియు స్టడీ హాల్ జహీరాబాద్ నిరుద్యోగ యువత కోరుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టే మేనిఫెస్టోలో ఏదో చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు మేము చేపడతామని చెప్పి, అదేవిధంగా మేము అడుగుతున్నది కూడా మీరు చెప్పినది 2 లక్షల ఉద్యోగాలు అతి త్వరలో మీరు విడుదల చేసి నిరుద్యోగుల కళ్ళలో మీరు సంతోషం పొందాలని మేము కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి అతి త్వరలో మీరు విడుదల చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపు 20,000కు పైగా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలి. అంతేకాదు గురుకుల ఉద్యోగాలు, అంతేకాదు గ్రూప్స్ మరియు 1, 2, 3, 4 ఇవన్నీ మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టి, ఎందుకంటే నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకొని వారి కళ కోసం వారి తల్లిదండ్రుల చేస్తున్న కష్టానికి ఒక ఫలితం ఇవ్వాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి కోచింగ్ తీసుకొని ఆశల్లో చదువుకొని వాళ్ళ పైసలో డబ్బులు పెట్టుకొని ఉద్యోగ కోసం ఎదురుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అతి త్వరలో ఈ 2 లక్షల ఉద్యోగాలు మీరు రిలీజ్ చేయాలని చెప్పి మరొకసారి రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ అండ్ స్టడీ హాల్ జహీరాబాద్ నిరుద్యోగ యువత తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.